సో హలో గైస్, వీడియో అయితే చూసారు కదా. సో ఇది చేయడానికి కారణం ఏంటంటే, ఇన్స్టాలో బాగా వైరల్ అవుతుంది. అలాగే మనకి ఫాలోవర్స్ అయితే బాగా అడిగారనమాట. సో ఇలా చేసుకోవాలి ట్యూటోరియల్ చెప్పు బ్రో అని. సో అందుకని పోస్ట్ చేస్తున్నా. సో ఇప్పుడైతే మనం ట్యూటోరియల్ అయితే చూద్దాం. సో ఫస్ట్ అయితే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో మీ దగ్గర లింక్ లేకపోతే కామెంట్ చేయండి, లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇప్పుడైతే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్నాక కింద ప్లస్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే 16:9 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ రిజల్యూషన్ అయితే 1080p పెట్టుకోండి. సో కింద ఫ్రేమ్ రేట్ వచ్చేసి 30 or 60 పెట్టుకోండి. సో కలర్ వచ్చేసి మీ ఇష్టం, బ్లాక్ అన్న వైట్ అనేది ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్కి అక్కడైతే మీరు ఏమైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ అయితే వై బిట్స్ అని నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే పెడుతున్నాను. సో ఇప్పుడు అయిపోయాక ఇప్పుడు కింద ప్లస్ ఐకాన్ మీరు టైప్ చేసి ఆడియోలోకి వెళ్ళి మీరు ఏ సాంగ్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. సో నేనైతే ఈ సాంగ్ అయితే యాడ్ చేస్తున్నాను. సో సాంగ్కి పేరు అయితే మనం చిన్నగా పెట్టుకోండి. సో మన బీట్ మార్క్స్ అయితే మనకు కన్ఫ్యూజ్ కావన్నమాట. సో ఇప్పుడు సాంగ్ క్రియేట్ చేసుకున్నాక సో బీట్స్ అయితే యాడ్ చేసుకోండి. సో మీకు ఎక్కడెక్కడైతే లిరిక్స్ వస్తున్నాయో అక్కడైతే బీట్స్ యాడ్ చేసుకోండి. సో నేనైతే యాడ్ చేసి చూపిస్తాను. సో సరే, సో నేనైతే మొత్తం బీట్స్ అయితే మొత్తం యాడ్ చేసుకున్నాను. సో మీరు కూడా మొత్తం ఇలా యాడ్ చేసుకున్నాక సో ఫస్ట్ అయితే సాంగ్లో కొంచెం అయితే గ్యాప్ ఇవ్వండి. సో లిరిక్స్ మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది చూడండి. సో మనం ఫస్ట్ అయితే ఒక సాంగ్ అయితే యాడ్ చేసుకున్నాం. సో దీంట్లో ఒక 2-3 సెకండ్స్ అన్న గ్యాప్ అయితే ఉండాలన్నమాట. ఓన్లీ మ్యూజిక్ అయితే రావాలి. సో 2-3 సెకండ్స్ తర్వాత సాంగ్ అయితే లిరిక్స్ అయితే రావాలన్నమాట. సో అర్థమైంది అనుకుంటున్నా. సో ఫస్ట్ 2-3 సెకండ్స్ అనేది మ్యూజిక్ రావాలి. సో దీని తర్వాత అయితే లిరిక్స్ రావాలి. సో ఇలాంటి సాంగ్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో మీకు కావాలంటే చెప్పండి, ఎడిట్ చేస్తాను. సో లేకపోతే మీ దగ్గర ఉన్నాయి బ్రో అంటే పెట్టుకోండి. సో ఇప్పుడైతే 0 మొత్తం ఫస్ట్లోకి వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. సో ఒక ఫ్రేమ్ అయితే తీసుకోండి, ఒక షేప్ అయితే తీసుకొని ఇది మొత్తం ఫిల్ అయితే వేసుకోండి. సో ఇదైతే మొత్తం లాస్ట్లో తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి సో ఈ షేప్ కలర్ అయితే మీకు ఏది కావాలనుకుంటే అదైతే పెట్టుకోండి. సో నేనైతే ఎగ్జాంపుల్ ఇదైతే పెట్టుకుంటున్నాను అనమాట. సో ఏదో ఒక కలర్ మీ ఇష్టం అన్నమాట. సో ఫస్ట్ అయితే ఈ కలర్ అయితే మీరు పెట్టుకున్న కలర్ వచ్చేసి కొంచెం డిమ్గా ఉండాలి. సో మరింత డార్క్ వద్దన్నమాట. సో ఇది వచ్చేసి 30 అయితే పెట్టుకోండి. సో వస్తున్నారు కదా. సో 30 అయితే పెట్టుకోండి. సో 30 పెట్టుకున్నాక సో మళ్ళీ ప్లస్ సెకండ్ ట్యాప్ చేసేయండి. సో ఇప్పుడైతే మీకు పైన ఇట్లా వస్తాయి కదా. సో ఇట్లా చూపిస్తాను చూడండి. సో ఇట్లా వస్తుంది కదా పైన. సో ఇలాంటి అయితే ఏది కావాలో అది పెట్టుకోండి మీరు. సో నేనైతే ఇదైతే పెట్టుకుంటున్నాను. సో మీరు వీడియోలో చూసారు అది కూడా. సో పైన అయితే ఏదన్నా వస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే వస్తుంది ఇది. సో ఇక్కడైతే యాడ్ చేసుకోండి, మీకు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి దీని కలర్ వచ్చేసి ఇప్పుడు మీరు ఏ కలర్ అయితే యాడ్ చేసుకున్నారో సో ఇక్కడైతే యాడ్ చేసుకున్నారు కదా. సో దీనికి 65 వచ్చేసి పెట్టుకోండి అనమాట. సో 60 or 65 అయితే పెట్టుకోండి. సో బాగుంటుంది. సో అయిపోయినాక ఒకసారి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసండి. సో ఇప్పుడైతే ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో మళ్ళీ 10 దగ్గర అయితే మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఇది మొత్తం అయితే కిందకి తీసేసేయండి. సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర అయితే ఏం చేయకండి. సో ఇప్పుడైతే మనకి కింద ఈ ఆప్షన్ ఉంది కదా. సో దీంట్లో వచ్చేసేయండి. సో ఫస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర మొత్తం చిన్న అయితే వేసుకోండి. చూస్తున్నా. సో ఇలా మొత్తం చిన్నగా వేసుకోండి. సో లాస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర మొత్తం జూమ్ చేసేయండి. సో కలర్ మొత్తం ఫిట్ అవ్వాలన్నమాట. సో ఇలా అయితే మొత్తం జూమ్ చేసుకోండి. సో ఎఫెక్ట్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది.
సో చూస్తున్నారు. సో ఇలా అయితే ఎఫెక్ట్ వస్తుంది. సో మాకు ఇలా నచ్చలే బ్రో అంటే, సో మూవ్ అండ్ ట్రాన్స్ఫామ్లోకి వెళ్ళి ఇక్కడ రొటేట్ ఆప్షన్ ఉంది కదా, సో ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో మళ్ళీ లాస్ట్కి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో అయితే 1x తీసుకోండి. సో ఇప్పుడైతే బాగుంటుంది. చూస్తున్నాను. సో ఇలా అయితే ఉంటుంది. సో ఇది అయిపోయాక సో ఇక్కడ 3.06 సెకండ్ దగ్గర నుంచి మనం అయితే సాంగ్ అయితే లిరిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో కింద ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. టెక్స్ట్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీ లిరిక్స్ అయితే రాసుకోండి. మీ లిరిక్స్ మొత్తం రాసుకున్నాక సో ఇక్కడ పైన రోబోట్ రెగ్యులర్ పక్కన ఇంకో ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే ప్రెస్ చేయండి. చూస్తున్నారు. సో అయితే మిడిల్లోకి అయితే వస్తుంది. సో మీరు లిరిక్స్ యాడ్ చేసుకున్నాక వన్ లిరిక్ కింద అయితే వేసుకోండి. సో బాగుంటుంది చూడండి. ఇక సో ఇప్పుడైతే మీరు కలర్లోకి వచ్చేసి, సో ఇప్పుడు మీరు ఏ కలర్ అయితే యాడ్ చేశారో సో దానికి 70 అయితే ఎక్కువ వేసుకోండి. సో చూస్తున్నారు. సో ఇలా అయితే ఎక్కువ వేసుకోండి కొంచెం. సో ఇప్పుడైతే సైజ్ వచ్చేసి 24 పెట్టుకోండి. సో రోబోట్ రెగ్యులర్ మీద క్లిక్ చేయండి. సో మీకు కింద ఫాంట్ అయితే ఇస్తాను. సో ఆ ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇప్పుడైతే రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో చూస్తున్నాను. సో ఇలా అయితే ఉంటుంది. సో యాడ్ చేసుకున్నాక ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వచ్చేసండి. యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మనకి కింద టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ స్పేసింగ్ అయితే ఉంటుంది. సో స్టాండర్డ్ సెట్టింగ్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి. దీని మీద క్లిక్ చేస్తే సో కింద లైన్ స్పేసింగ్ ఇక్కడ సో మనకి అడ్జస్ట్ చేసుకోండి. సో మీకు ఎంతైతే పర్ఫెక్ట్ అనిపిస్తుందో దాంతో అయితే యాడ్ చేసుకోండి. సో మనకైతే ఇంతైతే చాలన్నమాట. సో సైజ్ వచ్చేసి పెద్ద చేసుకోండి కొంచెం. 32 అయితే పెట్టుకోండి. సైజ్ పెట్టుకున్నాక ఒకసారి బ్యాక్ రండి. సో మీకు డిస్క్రిప్షన్లో ఎఫెక్ట్ ప్రెసెట్ అయితే ఇస్తాను. సో ఈ ఎఫెక్ట్ అనేది మీరు యాడ్ చేసుకోండి. సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ చేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేసి సో మీ ప్రాజెక్ట్లో అయితే లిరిక్ అయితే ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకోండి. సో ఇలా అయితే వస్తుంది. సో ఇది నెక్స్ట్ అయిపోయాక మళ్ళీ ఇంకో లిరిక్స్ అయితే రాసుకోండి. సో మనకి ఇక్కడ వచ్చేసి సో ఇప్పుడైతే మనకి బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ సెకండ్ లిరిక్ దగ్గర వచ్చేసి ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసి ఒక షేప్ అయితే తీసుకోండి. సో దీని కలర్ వచ్చేసి మనకి ఈ కలర్ అయితే పెట్టుకోండి. సో నేను చెప్తాను చూడండి. సో మనకి ఈ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ దగ్గర ఒక లిరిక్స్ యాడ్ చేశారు కదా, సో ఈ లిరిక్కి ఏ కలర్ అయితే పెట్టారో ఆ లిరిక్ కలర్ ఈ బ్యాక్గ్రౌండ్ సెకండ్ లిరిక్ బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకోండి. సో మళ్ళీ చెప్తాను చూడండి. సో ఫస్ట్ లిరిక్ ఉంది కదా, సో దీని కలర్ ఏమైతే పెట్టారో సెకండ్ లిరిక్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇది పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇది పెట్టుకున్నాను అనమాట. సో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి గాయస్. సో ఇప్పుడైతే మళ్ళీ మొత్తం ఇండియా వేసుకోండి. సో మనకి ఈ ఫస్ట్ లిరిక్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమో సెకండ్ లిరిక్ పెట్టుకోండి. సో ఫస్ట్ లిరిక్ ఇది ఉంది కదా, సో దీని కలర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి. సో అక్కడిక్కడైతే పెట్టుకోండి. సో మళ్ళీ దీన్ని కూడా ఈ ఎఫెక్ట్ అనేది పే చేసుకోండి. సో పే చేసుకున్నాక సో ఇప్పుడు మనమైతే ఇలా అయితే మొత్తం సో ఇప్పుడైతే ఫస్ట్ లిరిక్ ఉంది కదా, సో దీని అయితే కాపీ చేసుకోండి. సో థర్డ్ లిరిక్ అయితే ఇట్లయితే పే చేసుకోండి. సో ఇక్కడైతే టైం లైన్లోకి వచ్చేసి ఇక్కడ అయితే జరుపుకోండి. సో మళ్ళీ ఈ సెకండ్ లిరిక్ ఉంది కదా, సో దీన్ని మళ్ళీ డబుల్ క్లిక్ చేసుకొని కాపీ చేసుకొని సో ఇలా అయితే పే చేసుకోండి. సో ఇక్కడైతే కట్ చేసుకొని ఇది వచ్చేసి టైం లైన్లో వచ్చి కట్ చేసుకోండి. సో
సో ఇలా అయితే మొత్తం వీడియో ఎండ్ అయితే 1 బై 1 అయితే పెట్టుకోండి. సో ఇలా అయితే చేంజ్ కావాలన్నమాట. సో మీరు చేంజ్ కాకపోతే చక్కగా యాడ్ చేయలేనట్టు. సో ఫస్ట్ వీక్ వచ్చేసి మళ్ళీ థర్డ్లో పెట్టండి, మళ్ళీ థర్డ్ నుంచి ఫిఫ్త్లో పెట్టండి. అట్లా 1 బై 1 పెట్టండి. సో ఇది వచ్చేసి 1 బై 1 ఇట్లా. సో ఇది మొత్తం అయిపోయినాక మనకి లిరిక్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడైతే వచ్చేసండి. సో కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఒక రెక్టాంగిల్ ఏదో ఒకటి తీసుకోండి. సో అయితే పైన అయితే పెట్టుకోండి. సో పైన కింద ఎక్కడైనా మీకు నచ్చిన ప్లేస్లో అయితే పెట్టుకోండి. సో కలర్, దీని కలర్ ఏమైతే పెట్టుకున్నానంటే మన బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ అయితే పెట్టుకోండి. సో మనం ఫస్ట్ షేప్ పెట్టాం కదా, సో ఈ కలర్ అయితే దీనికి పెట్టండి. సో బార్డర్ అండ్ షాడోలోకి వచ్చేసాను మళ్ళీ. సో స్ట్రోక్ ఉంది కదా, దీని అయితే ఆన్ చేసుకోండి. సో దీంట్లో అయితే వేరే కలర్ పెట్టుకోండి. సో లిరిక్ కలర్ ఏదైతే ఉందో అది పెట్టుకోండి. సో దీని అయితే ఎక్కువ వేసుకోండి, కొంచెం ఎక్కువ వేసుకోండి, 7కి అయితే పెట్టుకోండి. సో ఇలా అయితే ఉంటుంది. సో దీని అయితే మొత్తం ఎండ్ వరకు అయితే చెప్పుకోండి. సో ఎండ్ వరకు అయిపోయినాక సో ఇప్పుడైతే ఫస్ట్ ఒక మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసి సో రొటేట్ ఆప్షన్లోకి వచ్చి ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో దీన్ని అయితే 5x వేసుకోండి. సో ఇలా అయితే రొటేట్ అయితే ఉంటుంది అన్నమాట. సో చూడడానికి అయితే బాగుంటుంది. సో అయిపోయాక బ్యాక్ వచ్చేసేయండి. సో ఎఫెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో దీంట్లో అయితే ఈ రౌండెడ్ రెక్టాంగిల్ 3 అని ఉంది కదా, సో దీని అయితే కాపీ వేసుకోండి. సో లేయర్ కాపీ వేసుకున్నాక మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. సో ఇప్పుడైతే ఇది ఫస్ట్లో అయితే మనకి లిరిక్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడైతే పేస్ట్లు వేసుకోండి. సో దీన్ని అయితే టైం లైన్లోకి వచ్చేసి మొత్తం ఎండ్ వీడియో అనేది అయితే జరుపుకోండి. సో ఇదైతే షేక్ అయితే చేస్తుంది. సో చూడడానికి అయితే బాగుంటుంది అనమాట. మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇంకా వేరే వీడియోస్ ఏమైనా చేయాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా చేద్దాం.